హాయ్ అండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నేనైతే మా ఇంట్లో వినాయక చవితి ఇలా చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో చూసేద్దాం. సింపుల్గా అయితే చేసుకున్నాం. ముందుగా అయితే దేవుణ్ణి ప్రతిష్ఠించుకోవడానికి ఒక ప్యాట్ ఉంటుంది కదండి, అది అనేది పసుపు రాసి అష్టదళ పద్మ ముగ్గేసుకొని నీట్గా దానిపై పసుపు కుంకుమ అండ్ అక్షింతలు అన్నీ వేసుకున్నాను. ఇంకా పూజకి అయితే ఇలా వినాయకుడిని పైన గొడుగు పాలవెల్లి పత్రులు అలానే పూజ సామాన్లు ఉంటాయి కదండి, మనకి కుందెలు అవన్నీ ముందు క్లీన్ చేసి బొట్లు పెట్టుకున్నాను. ఫ్రూట్స్ స్వీట్స్ అండ్ దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు దండ నైవేద్యాలు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చూసేయండి, అలా అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. దీపానికి ఆవు నెయ్యి అన్నీ కూడా అలానే రెడీ పెట్టుకున్నాను. ఇక నేను నైవేద్యానికి వస్తేనేమో ఇంట్లోనైతే నేను 4 రకాలను ప్రిపేర్ చేశాను. పులిహోర, నెక్స్ట్ దేవుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాలు, తాలికల పాయసం అంటారు కదా, మా సైడ్ అయితే ఇలా ఏంటది ఆరిదని అంటారు, ఆరిది, అలానే పంచామృతం, నెక్స్ట్ పూర్ణం కుడుములు ఉంటాయి కదండి కొబ్బరి కూరతోని, ఆ కుడుములు అనేవి చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ముందుగా అయితే పసుపు గణపతిని అనేది చక్కగా పూజించుకున్నానండి. పూజించుకున్న తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, అలా అన్ని నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. కొద్దిగా దేవుడికి అయితే తీసుకున్నానండి. మిగతావి అయితే కొంచెం ఎక్కువ ఇంకా ఉంటారు కదా కొందరు కాటి పంచడానికని చేసుకున్నాను. ఇక అయితే వినాయకుని పెట్టడానికి అయితే అన్నీ కూడా రెడీ చేసుకున్నామండి. ముందుగా అయితే ప్యాట్ అనేది క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ ప్యాట పెట్టి దానిపైన తమలపాకులు పెట్టుకున్నానండి. తమలపాకులు పెట్టుకున్న తర్వాత బియ్యం ఉంటాయి కదా మనకి, బియ్యం అనేది చక్కగా ఒక 3 పిడికెళ్ళు, మన పిడికుడు ఉంటుంది కదండి, పిడికిడితో 3 పిడికెళ్ళు బియ్యం అనేది అందులో వేసుకోవాలి. వేసుకుని అప్పుడు మనం వినాయకుడిని పెట్టుకోవాలి. బియ్యమైనా పర్వాలేదు, ధాన్యమైనా పర్వాలేదు. మేమైతే ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాం, మరి మీరు ఎలా పెట్టుకుంటారో తెలీదు. అలా పెట్టుకున్నాం. ఫస్ట్ పాలవెల్లి అనేది పైన కట్టేసాం చూడండి, ఫ్రూట్స్ ఎలా వేలాడుతున్నాయో. కొంచెం అయితే బ్యాక్గ్రౌండ్తో పువ్వులతో అలా డెకరేషన్ చేసాం. ఇక చూసేద్దామండి మన గణపయ్యని. మట్టి గణపయ్య అండి, కాకపోతే పెయింటింగ్స్ అనేది వేసారంట. ప్యూర్ మట్టి పెయింటింగ్స్ లేనిది మేము వెళ్ళేసరికి అయిపోయాయండి. ఇంకా అగో మా వినాయకుడు అయితే నంది వాహనంపై ఎంతో చక్కగా కూర్చొని ఉన్నాడు చూడండి, బుల్లి వినాయకుడు. ఇంకా అన్నీ ముందు నేను చూపించుకున్నాను కదండి, అన్నీ నీట్గా పెట్టేసుకున్నాను. ముందుగా అయితే పసుపు గణపతిని చూడండి చక్కగా పెట్టుకున్నాను. అతనికి ఎన్ని ఉన్నా సరే బెల్లం అనేది నైవేద్యం చాలా ఇంపార్టెంట్. బెల్లం పెట్టుకున్నాను, అలానే గరికి, రెండే అతనికి చాలా ఇంపార్టెంట్. ముందుగా అయితే పసుపు గణపతిని చక్కగా పూజించుకున్నానండి. తర్వాత దేవునికి బొట్టు పెట్టుకొని అలానే ఉండ్రాల దండ చెప్పాను కదండి, ఉండ్రాల దండ, పువ్వుల దండ, 2 కవల పూలు అటు ఇటు, నెక్స్ట్ 2 మొక్కజొన్న పొత్తులు అటు ఇటు ఇలా పెట్టుకొని సింపుల్గా డెకరేషన్ చేసుకున్నామండి. అలానే పూజ మంత్రాలు అన్నీ చదువుకొని కథ అన్న అయిపోయాక హారతి ఇచ్చేసుకున్నాం. హారతి ఇచ్చుకొని అందరికీ హారతి అనేది పిల్లలకి, మేము అత్త మామయ్య అందరు తీసుకున్న తర్వాత నేను మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకొని, అలానే మేము పిల్లలు హస్బెండ్ అత్త మామయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నామండి. ఇలా అయితే జరిగిందండి మా వినాయక చవితి. మరి మీ వినాయక చవితి ఎలా జరిగింది? అందరు కూడా హారతి తీసుకోండి. అందరికీ కూడా మళ్ళీ ఒకసారి హ్యాపీ వినాయక చవితి అండి. ఇంకా అంతేనండి, మా సైడ్ అయితే ఇంకా మార్నింగ్ వినాయకుని పెట్టి ఈవినింగ్ అనేది ఇంట్లో ఉన్న వినాయకుని ఈవినింగ్ అనేది ఒక చెరువు దగ్గరికి వెళ్ళి అనిపిస్తుంది. అది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను.